25 ఆటల గోసి విందు భోజనాలు ఏపిచ్చిన చనిపోయిన వీరారెడ్డి లేసిరాడు. రామ రామన్న కీర్తన దీపిస్తే రోమ రోమానున్న పాపాలు పటాపంచలం అయిపోతాయి. చనిపోయిన తాత వీరారెడ్డి అమ్మ విమలవ్వకు స్వర్గము దొరకాలనని ఈ కథ చెప్పించే దాతలు ఎవరెవరు? మరి మనవరాలు గాడి శాలిని, మనవడు అనిల్ రెడ్డి, మరి మనవరాలు మనవడు కలిసి ఇవాటి రోజున మన ఇందూర్తి ఒగ్గు కథ కళా బృందాన్ని విలిపించి రామ రామన్న కీర్తన దీపిస్తున్నారు. ఓ రామ రామ నువ్వు ఎక్కడెళ్ళిపోతివే తాతయ్యా, ఓ తాత వీరారెడ్డి నువ్వు లేని మన ఇల్లు సిన్నవాయ తాత, నువ్వు లేని మనవాడ సిన్నవాయన్నా. నీ 2 కొడుకులకేమి ఎప్పినవు, నీ బిడ్డకేమి ఎప్పిపోతివే తాతయ్యా, మత మతాన మాయమైపోతివా తాత. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లల్లానే రల్లో అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్ల గుజ్జవారిల్లల్లా ఏడి మీ తాత వీరారెడ్డి. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో బలయాన్ని వాసినాడు బంధు కూదరియేనా మీ తాత వీరారెడ్డి. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో తాతంట ఎల్లి పొంగ మనవరాలుతో మాట ఏమంట ఎప్పినాడా. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో మనవరాల శాలిని నేను ఓ తన్నా తాతాను ఓ తన్నా. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో తాతన్న పిలుపులైన మనిషి పోదవా నీవు మా మనవరాల శాలిని. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో నువ్వు పుట్టిన నాడు సంబూరా పడ్డా నేను సంతోషపడ్డా. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో నా కొడుకు బిడ్డని నిన్ను ఎత్తుకొని నేను మురిసి ముద్దులాడినా. అల్లల్లానే రల్లో అల్లానే రల్లో అల్లానే రల్లో నేను తిరుపతికి పోతాలేను తిరిగి మళ్ళా రాను మనవా